హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఈరోజు వచ్చేసి కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. 2024 జనవరి టు ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇవి. ఫస్ట్ వన్, ఇటీవల ఒడిషా సముద్రపు తీరంలో కనుగొన్న కొత్త స్లగ్ జాతి ఏది? ఆన్సర్ మెలెనోక్లామిస్ ద్రౌపది. ఇటీవల ఈక్వెడార్లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కనుగొన్న గ్రీన్ అనకొండ పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ యునెక్టస్ అకియామా. నెక్స్ట్ వన్, బ్లాక్ క్యాట్స్ అని క్రింది వాటిలోని ఏ సాయుధ దళాలను పిలుస్తారు? ఆన్సర్ ఇండియా కోస్ట్ గార్డ్స్. నెక్స్ట్ వన్, ది అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ వన్, భారత్ యొక్క జన్ ఔషధి పథకంను స్వీకరించిన మొదటి దేశం? ఆన్సర్ మారిసస్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ వన్, 2024 ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ స్కాట్లాండ్లోని గ్లాస్గో. నెక్స్ట్ వన్, భారతీయ ఫార్మా ప్రమాణాలను గుర్తించిన మొదటి స్పానిష్ దేశం ఏది? ఆన్సర్ నికరాగ్వా. నెక్స్ట్ వన్, మజూలీ మాస్క్ ఏ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ దక్కించుకుంది? ఆన్సర్ అస్సాం. ఫ్లిప్కార్ట్ ఇటీవలే ఏ బ్యాంక్ భాగస్వామ్యంతో సొంత యూపీఐ సేవలను ప్రారంభించింది? ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి అమలు చేయబడుతున్న ఏకైక రాష్ట్రం? ఆన్సర్ ఇస్ అస్సాం. నెక్స్ట్ వన్, బిఎస్ఎఫ్ యొక్క మొదటి మహిళా స్నీపర్ ఎవరు? ఆన్సర్ సుమన్ కుమారి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ వన్, లంచం ఆరోపణలపై ఎంపీలకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ మినహాయింపు ఉండదని ఏ కేసులో సుప్రీం తీర్పు ఇచ్చింది? ఆన్సర్ జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు. నెక్స్ట్ వన్, ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేత ఎవరు? ఆన్సర్ పునేరి పల్ట్వాన్. నెక్స్ట్ వన్, డ్రైవర్లెస్ ప్యాడ్ ట్యాక్సీలు ఏ భారతీయ నగరంలో అందుబాటులోకి రానున్నాయి? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ వన్, వితంతు పునర్వివాహ ప్రయోజన ప్రమోషన్ పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ జార్ఖండ్. సీస్పేస్ పేరుతో సొంత ఓటీటీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ వన్, ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏది? ఆన్సర్ గేవ్రా మైన్. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ పంజాబ్లో ఎన్నికైన తొలి సిక్కు మంత్రి ఎవరు? ఆన్సర్ రమేష్ సింగ్ అరోరా. నెక్స్ట్ వన్, 2024 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ విజేత ఎవరు? ఆన్సర్ రికెన్ యమామోటో. నెక్స్ట్ వన్, ఐరిస్ అనే హ్యూమనాయిడ్ టీచర్ ఏ రాష్ట్ర పాఠశాలల్లో ఆవిష్కరించబడింది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ వన్, ఉన్నతి పథకం క్రింది వానిలో దేనికి సంబంధించింది? ఉన్నతి పథకం. ఆన్సర్ ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి మరియు ఉద్యోగ కల్పన. నెక్స్ట్ వన్, ఉజ్వల పథకంకు సంబంధించి సరైనది? ఆన్సర్ నిరుపేద మహిళలకు ఉచిత ఎల్పిజి కనెక్షన్, అలాగే నిరుపేద మహిళలకు 300 రూపాయల గ్యాస్ సిలిండర్. నెక్స్ట్ వన్, నాటోలో 23వ సభ్యదేశంగా చేరిన దేశం? ఆన్సర్ స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్,
D8 ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్స్కు సంబంధించినది. 8 ముస్లిం దేశాల ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ D8 అనేది. అలాగే 15 జూన్ 1997లో ఇస్తాంబుల్ డిక్లరేషన్ ద్వారా స్థాపించబడింది. ప్రస్తుత D8 సెక్రటరీ జనరల్ ఇడియాకా అబ్దుల్ ఖాదిర్ ఇమామ్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి కోటాలో 2024లో రాజ్యసభకు నామినేట్ అయిన మహిళ సుధా మూర్తి. నెక్స్ట్ వన్, ఉత్తమ చిత్రం కోటాలో ఆస్కార్ అవార్డు 2024 విజేత. ఆన్సర్ ఓపెన్ హైమర్. నెక్స్ట్ వన్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్. ఆన్సర్ జేమ్స్ అండర్సన్. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఇటీవలే ఎవరు బాధ్యతలు స్వీకరించారు. ఆన్సర్ ఆసిఫ్ అలీ జర్దారీ. నెక్స్ట్ వన్, మిస్ వరల్డ్ 2024 టైటిల్ విజేత క్రిస్టియానా పిస్కోవా ఏ దేశస్థురాలు. ఆన్సర్ చెక్ రిపబ్లిక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంతరించిపోతున్న గోల్డెన్ లంగర్ తాజా జనాభా ఎంత. ఆన్సర్ 7396. నెక్స్ట్ వన్, హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవలే ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆన్సర్ నయాబ్ సింగ్ సైని. నెక్స్ట్ వన్, షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు. ఆన్సర్ కిషోర్ మక్వానా. నెక్స్ట్ వన్, దేశంలో క్రీడా సంస్కృతిని నిర్మించటం కోసం ఇటీవలే ప్రారంభమైన కార్యక్రమం. ఆన్సర్ కీర్తి ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, పిఎం సూరజ్ పోర్టల్ దేనికోసం ప్రారంభించబడింది. ఆన్సర్ అట్టడుగు వర్గాలకు వ్యాపార క్రెడిట్ మద్దతు. నెక్స్ట్ వన్, పీబీ శబ్ద్ పేరుతో ఇటీవలే న్యూస్ షేరింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించిన సంస్థ ఏది. ఆన్సర్ ప్రసార భారతి. నెక్స్ట్ వన్, ఆఫ్రికాలో మలేరియా మరణాల తగ్గింపు కోసం ఇటీవలే చేసిన డిక్లరేషన్ ఏది. ఆన్సర్ మౌండే డిక్లరేషన్. నెక్స్ట్ వన్, ఫోబి టోరా అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ వన్, 2023 ఏడాదికి గాను తెలుగు రాష్ట్రాల నుండి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆన్సర్ టి పతంజలి శాస్త్రి. నెక్స్ట్ వన్, నగర పంచాయతీ 20,000 నుంచి 40,000 జనాభా ఉండాలి. మున్సిపల్ కౌన్సిల్కి 40,000 నుంచి 3 లక్షల జనాభా ఉండాలి. మున్సిపల్ కార్పొరేషన్కి 3 లక్షల పైన జనాభా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సిక్కిం హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉంటుంది. ఎత్తైన శిఖరాలలో ఒకటైన కాంచనగంగా సిక్కింలోనే ఉంది. సరిహద్దు రాష్ట్రాలు, సిక్కిం యొక్క సరిహద్దు రాష్ట్రాలు నేపాల్, భూటాన్, టిబెట్, చైనాల సరిహద్దులలో ఉంది. అలాగే పాండిచ్చేరి భారతదేశం యొక్క ఆగ్నేయ తీరంలో గల చిన్న రాష్ట్రం. జవహర్లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అనే పదాన్ని యూజ్ చేశాడు. నెక్స్ట్ వన్, కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భాగమైన వారు. ఆన్సర్ ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, అలాగే క్యాబినెట్ మంత్రులు. చమేలి దేవి జైన్ అవార్డు ఏ రంగానికి చెందిన మహిళలకు ఇవ్వబడుతుంది. మహిళా జర్నలిస్టులకు చమేలి దేవి జైన్ అనే అవార్డు ఇస్తారు. నెక్స్ట్ వన్, ఇటీవలే ప్రతిష్టాత్మక ఎరాస్మస్ అవార్డు అందుకున్న భారతీయ రచయిత ఎవరు. ఆన్సర్ అమితవ్ ఘోష్. నెక్స్ట్ వన్, 2024 భారత లోక్సభ ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహిస్తున్నారు. ఆన్సర్ 7 దశలు. నెక్స్ట్ వన్, ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25, అలాగే తెలంగాణలో 17.
నెక్స్ట్ తాజా గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశ స్థానం. ఆన్సర్ 134వ స్థానం. నెక్స్ట్ వన్, మిల్లెట్ ఉత్పత్తి పెంచేందుకు ఉచిత విత్తన కిట్లను అందజేస్తున్న రాష్ట్రం. ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ వన్, ఢిల్లీలో నిర్మించిన నేసేనా భవన్ దేనికి సంబంధించింది? నౌసేన, నేసేన కాదు ఫ్రెండ్స్, ఢిల్లీలో నిర్మించిన నౌసేనా భవన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఇండియన్ నేవీ ప్రధాన కార్యాలయం. నెక్స్ట్ వన్, ఇటీవలే ప్రత్యేక జియో హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన పాండవులగుట్ట ఏ రాష్ట్రంలో ఉంది? పాండవులగుట్ట తెలంగాణ రాష్ట్రంలోని భూపాల్పల్లి డిస్టిక్లో ఉంది. జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్లో పాండవులగుట్ట అనేది ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ బిట్స్. డిఎస్సి అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.